శాంతి దయచేయమని ఆలేటి మార్టిన్ చెన్నమ్మ మరియు ఆ కుటుంబంలో మరణించిన ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని కోన జ్ఞానసుందరి జోసఫ్ అన్నమ్మ వారి కుటుంబంలో మరణించిన ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరణించిన గిడితూరి అంతోని వీరి ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయమని కొట్టాన వెలంగిని రావు వారి ఆత్మ నిత్య విశ్రాంతి దయచేయమని దేవుడు చేసిన అనేక మేలులకు గాను వేగి ప్రసన్నరాణి గిరిసాయి పవన్ సాయి ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. జోసఫ్ రత్నకుమార్ సృజన ప్రసన్న వారి జీవితంలో దేవుడు చేసిన అనేక మేలులకు గాను కృతజ్ఞతగా ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ రోజున తన జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి సిహెచ్ కళ్యాణ్ దేవుని యొక్క ఆశీస్సులు ఆ బిడ్డ మీద ఉండాలని, జీపుండి వినోద్ కుమార్ వెలంగిని మనీష వారికి జీవితంలో దేవుడు మంచి భాగస్వాములను దయచేసి వారి జీవితాలను దీవించమని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున సిస్టర్ ఆశ తన తిరిగి ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు సిస్టర్ గారికి తోడుగా ఉండి సురక్షితంగా ఆఫ్రికా దేశం చేరే భాగ్యానందనకు దయచేయమని, తన సేవ యందు తోడుగా ఉండమని ఈ పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరణించిన గౌరాలు దమ్మ టీచర్ వీరి ఆత్మహత్య విశ్రాంతి దయచేయమని, మరణించిన పీల ఆనందరావు వీరి ఆత్మహత్య విశ్రాంతి దయచేయమని, గొర్రెలు శేఖర్ వారి జీవితంలో దేవుడు చేసిన అనేక మేలులకు గాను ముఖ్యంగా లూర్దు మాత భజన బృందాన్ని వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మరణించిన ఫాదర్ సేసెట్టి మరియదాస్ వీరి ఆత్మహత్య విశ్రాంతి దయచేయమని, అన్నపూర్ణ డేవిడ్, జోస్ఫిన్ డేవిడ్, బాల తెరేసా డేవిడ్, హ్యారీ కుమార్ వీరి అందరికీ కూడా మంచి ఆరోగ్యము దయచేయమని, బొర్రా అనురాధ కుటుంబము వారికి మంచి ఆరోగ్యము దేవునుడు వారి ప్రత్యేక ఉద్దేశాలు నెరవేరాలని, పెంటపల్లి థామస్ మరియమ్మ రాయప్ప అర్చన వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, కడుపుకోట్ల ఫ్రాన్సినా టీచర్ వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన రెడ్డి శౌర్యన్ వారి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, మరణించిన సొప్ప సంజీవిరావు వీరి ఆత్మకృతి విశ్రాంతి దయచేయమని, దేవుడు తమ కుటుంబంలో చేసిన సకలమైనడు గాను బి ప్రభావతి వారి కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తూ ప్రభావతి గారికి మంచి ఆరోగ్యము దయచేయమని, దేవుని యొక్క దీవెనలు ఉండాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి వ్యక్తిగత సంఘ అవసరమును గుర్తెరుగుతూ ఆ దేవమాత మన కోసము ప్రార్థించమని ఈ పూజలు అందరూ కూడా భక్తితో పాల్గొందాము. అందరూ కూడా లేచి నిలబడి దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము. ప్రభుని పూజింతుము రాగతాళాలతో దివ్యగానాలతో రాగతాళాలతో దివ్యగానాలతో నవ్య భావాలతో ప్రభుని కీర్తించెదం, నవ్య భావాలతో ప్రభుని కీర్తించెదం, అరుణ కాంతులతో ధరణి పుష్పాలతో దీర్ఘశాంతుడు సత్య సంపూర్ణుడు సృష్టికర్త కీర్తని నిత్య సంజీవుడు
కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర రాగాలతో కృతజ్ఞత స్తోత్రాలతో సుమధుర రాగాలతో సంకీర్తన చేయుదము ప్రణమిల్లి పూజిద్దుము సంకీర్తన చేయుదము ప్రణమిల్లి పూజిద్దుము అరుణ కాంతులతో ధరణి పుష్పాలతో అరుణ గీతాలతో ప్రభుని పూజిద్దుము కాంతులతో ధరణి పుష్పాలతో అమరమైనది అవధిలేనిది మహిమ దేవుని ప్రేమ విశ్వదాత్రి దైవ జగమ ప్రభునికి నింపుము అమరమైనది అవధిలేనిది మహిమ దేవుని ప్రేమ విశ్వదాత్రి దైవ జనమ ప్రభునికి నింపుము తండ్రి వాద్యాలతో దునందనాదాలతో తండ్రి వాద్యాలతో దునందనాదాలతో మన దేవుని పొగడెదము క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడారా, దేవమాత మోక్షారోపణ పండుగకు సిద్ధపడుతూ ఈ రోజున 3వ దినంలోనికి ప్రవేశించి ఉన్నాం. ఆ దేవమాత మన ఈ విచారణను ఏ విధంగా ఒక తల్లిగా కాచి కాపాడి ముందుకు నడిపించారు మనందరికీ బాగా తెలుసు. అదే విశ్వాసముతో ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడమని వేడుకుంటూ ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మన కుటుంబాలను దీవించమని ఈ పూజలో ప్రార్థన చేద్దాం. ఈ రోజున మన ఈ విచారణకు గత సంవత్సరము సహాయక గురువుగా పనిచేసి పునీత అంతోని వారి దేవాలయంలో సహాయక గురువుగా మహారాణిపేటలో సేవలు అందిస్తున్న మన ప్రీతం గురువర్యులు గురుశ్రీ సిరికి థోమస్ గారు పిలవగానే నేను వస్తాను అన్న మాట ఇచ్చి ఈ 3వ దినాన్న పూజను అర్పించడానికి ఇచ్చేసిన మన ప్రీతం గురువర్యులకు విశాన గురువుల తరపున సహాయక గురువుల తరపున పిపిసి ఇతర భక్త సంఘాల తరపున మన విశ్వాసుల తరపున అందరం కూడా చప్పట్లు కొట్టి వారి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఆహ్వానించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన అందరము కూడా ఎంతో ఆనందముతో సంతోషముతో మన యొక్క మరీ తల్లి మోక్షారోపణ యొక్క పండగకి ఎంతో ఆనందంతో సిద్ధపడుచు ఉన్నాం. మరి ఆ తల్లి ఎప్పుడు కూడా మన మధ్యన ఒక వారిదిగా ఉంటూ ఉంటుంది. మన కోసము ఎప్పుడు కూడా ప్రార్థన చేయటానికి, మన కోసము ఎప్పుడు విన్నవించటానికి ఆ తల్లి మరియా తన యొక్క కుమారునికి మన మధ్యగా ఒక వారిదిగా ఉండి
మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది. మరి అటువంటి తల్లి, మరీ తల్లి మనకు ఉండటం మన ఎంతో అదృష్టం. మరి ఈ పండగకు సిద్ధపడుతున్న మనందరం కూడా బహుశా మానవులంగా మనం బలహీనులం కాబట్టి తెలుసో తెలియకో మనము పాపములో పడిపోయి ఉండవచ్చు. మరి ఎంతో పరిశుద్ధతో, ఎంతో ఆనందంతో ఈ యొక్క దీవెపల్లి పూజకు వచ్చిన మనందరం కూడా చేసిన పాపాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క దీవెపల్లి పూజలో పాప మన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తున్నది. వినాగకు అందుచేత నిత్య కనికైన పరిశుద్ధమైన మాటను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, Gloria, Gloria. మహోన్నతమునా దేవునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము, సమాధానము. మహోన్నతమున దేవునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము, సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. మేము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను ఘనపరచుచున్నాము, నిన్ను ఘనపరచుచున్నాము. నీ దయనీయులను కోరెదము. చరితైన పుత్రుడ శ్రీ యేసువా, పిత ప్రియతమ సుతుడా, జనితైక పుత్రుడ శ్రీ యేసువా, పిత ప్రియతమ సుతుడా, సర్వేశ్వరుని ప్రియమైన గోరి పిల్ల,
పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాప పరిహారార్థం, లోక పాప పరిహారార్థం భూమిలో వెలసిన మా ప్రభువా. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న శ్రీక్రీస్తువా. పితకుడి ప్రక్కన మహాగణతతో కూర్చున్న శ్రీక్రీస్తువా. మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నీ మహిమని మేము చాటుదము, నీ మహిమని మేము చాటుదము, నీ దయని కృపను కోరెదము. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధాత్మమా. మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధాత్మమా. మహోన్నతులు మా పావన శ్రీ యేసువా. పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలో, పితయైన సర్వేశ్వరుని మహిమలో, పరిశుద్ధాత్మతో నిండువాడా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభుడైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదారోగ్యమును అనుభవించుచు సంతోషించు వాక్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియ మాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖదురితముల నుండి విముక్తిని పొంది పరలోకము నిత్యానందమును తనివి తీరా అనుభవించదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించుచు మా ప్రభుని మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నిన్ను పంపలేదు,
నీవు ప్రజలచే అర్నుతమును నమ్మించితివి. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఇర్మియా గ్రంథము 21వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఆ సంవత్సరంననే అనగా సిద్కియా రాజు పరిపాలనా కాలము 4వ ఏడు 5వ నెలలో గిబ్యోను నగరవాసి అస్సూరు కుమారుడు హనన్యా ప్రవక్త యాజకులు ప్రజలు వినుచుండగా దేవాలయమున నాతో ఇట్లు పలికెను. ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లనుచున్నాడు, నేను బబులోనియా రాజు కాడిని విరగగొట్టి తిని. బబులోనియా రాజు నెబూకద్నెజరు ఈ తావు నుండి తన దేశముకు కొనిపోయిన దేవాలయ పాత్రలన్నింటినీ 2 ఏళ్ల కాలంలోనే నేను మరలా కొనివత్తును. యెహోయాకీం కుమారుడు యూదారాజు యెహోయాకీనును బబులోనియాకు బందీలుగా గొనిపోయిన యూదా జాతి ప్రముఖులందరినీ వెనుకకు తీసుకొని వత్తును. నేను బబులోనియా రాజు కాడిని విరగగొట్టుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. అప్పుడు నేను దేవాలయం నందలి యాజకులు ప్రజలు వినుచుండగా హనన్యాతో ఇట్లాంటిని, అట్లే జరుగునుగాక. ప్రభువు ఈ కార్యము చేయునుగాక. ఆయన నీవు ప్రవచించిన కార్యము నెరవేర్చి దేవాలయ పాత్రలను బందీలను బబులోనియా నుండి మరలా ఇచ్చటికి తీసుకొని వచ్చునుగాక. కానీ నేను నీకు ఈ ప్రజలకు చెప్పు పలుకులు లాలింపుము. పురాతన కాలము నుండి నాకు ముందున్న ప్రవక్తలు పోరు, కరువు, అంటురోగములు సంభవించునని పెక్కు జాతులకు రాజ్యములకు ప్రవచనములు చెప్పిరి. కానీ క్షేమము కలుగునని ప్రవచించు ప్రవక్త ఉన్నాడే, అతడు ప్రభువు వలన పంపబడినని నిర్ధారించుటెట్లు అతని మాటలు నెరవేరుట వలననే. అంతటా హనన్యా నా మెడ మీది నుండి కాడిని తీసుకుని విరగగొట్టెను. అతడు ప్రజలందరూ వినుచుండగా నెబూకద్నెజరు రాజు సకల జాతుల మెడ మీద పెట్టిన కాడిని నేను 2 ఏళ్లలో ఈ రీతిని విరగగొట్టుదునని ప్రభువు పలుకుచున్నాడనెను. అటు తరువాత నేనచట నుండి వెళ్ళిపోయితిని. హనన్యా నా మెడ మీది కాడిని విరగగొట్టిన తరువాత ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నీవు హనన్యా వద్దకు వెళ్ళి అతనితో నా మాటలుగా ఇట్లు చెప్పుము. నీవు కొయ్యకాడిని విరగొట్టవచ్చును, కానీ దానికి బదులుగా నేను ఇనుప కాడిని సిద్ధము చేయుదును. సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇట్లనుచున్నాడు, నేను ఎల్ల ప్రజల మీద ఇనుప కాడి నుంతును. వారు బబులోనియా రాజు నెబూకద్నెజరుకు ఊడిగము చేయుదురు. నేను వన్యమృగములు కూడా అతనికి సేవలు చేయనట్లు చేయుదును. తదనంతరము నేను హనన్యాతో ఇట్లాంటిని, ఓయి నీవు నా పలుకులు ఆలింపుము. ప్రభువు నిన్ను పంపలేదు. నీవు ప్రజలచే అర్నుతమును నమ్మించితివి కనుక ప్రభువు నీతో ఇట్లు చెప్పుచున్నాడు, నేను నిన్ను భూమి మీద నుండి ఆవలకు గెంటివేయుదును. ప్రభువు మీద తిరుగుబాటు చేయుడని నీవు ప్రజలకు బోధించితివి.
కావున ఈ ఏడు ముగియక మునిపే నీవు చత్తువు. ఆ ఏడవ నెలలోనే హనన్య కన్ను మూసెను. ఇది ప్రభువు వాక్కు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా తోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా తోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. నీలాత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 22వ వచనము నుండి 36వ వచనము వరకు. యేసు తాను జన సమూహములను పంపివేయలోగా శిష్యులు పడవనెక్కి తనకంటే ముందుగా ఆవులి దరికి చేరవలేనని ఆజ్ఞాపించాను. ఆ జన సమూహములను పంపివేసిన పిమ్మట యేసు ప్రార్థించుకొనుటకై ఏకాంతముగా కొండ మీదికి వెళ్ళాను. సాయం సమయం వరకు ఆయన ఏకాంతముగా అచ్చటనే ఉండెను. ఇంతలో గాలి ప్రతికూలముగా వీచుట వలన పడవ అలలలో కొట్టుకొని చాలా దూరము పోయాను. వేకువజామున యేసు నీటిపై నడుచుచు వారి వద్దకు వచ్చాను. అది చూచిన శిష్యులు భయభ్రాంతులై ఇది భూతము అని కేకలు వేసిరి. వెంటనే యేసు వారితో, భయపడకుము, ధైర్యము వహింపుడు, నేనే కదా అని పలికెను. పేతురు అంతటా, ప్రభు, నిజముగా నీవే అయినా నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు ఆజ్ఞేయము అనెను. ఆయన రమ్మనగానే పేతురు ఆ పడవ దిగి నీటిపై నడిచి ఆయన యొద్దకు వచ్చుచుండెను. కానీ ఆ పెనుగాలికి భయపడెను. నీటిలో మునిగిపోవచ్చు, ప్రభు నన్ను రక్షింపుము అని కేకలు వేయసాగాను. వెంటనే ప్రభువు చెయ్యి పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవేళ సందేహించితివి అనెను. అంతటా వారు పడవనెక్కగా గాలి అణిగిపోయాను. పడవలోనున్న శిష్యులు, నీవు నిజముగా దేవుని కుమారుడవు అని పలికి ఆయనను ఆరాధించిరి. వారు దరికి చేరి గెన్నెసరేతు ప్రాంతమునకు వచ్చిరి. అతడు జనులు ఆయనను గుర్తించినప్పుడు పరిసర ప్రాంతం అంతటికి ఆ వార్తను పంపి వ్యాధిగ్రస్తులందరినీ ప్రభు సన్నిధికి తీసుకుని వచ్చిరి.
వారిని కనీసము ఆయన అంగీ అంచు ఆయనను తాకనీయమని ఆయనను ప్రార్థించరి. అట్లు తాకిన వారెల్లరూ స్వస్థతను పొందిరి. ఇది క్రీస్తు సువిశేషము. స్వామికు స్తుతి కలుగును గాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు పరిహారమగును గాక. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకానొక గ్రామములో ఒక తల్లి, ఒక చిన్న పిల్లవాడు తన ఊరు దాటడానికి వెళ్తూనేటప్పుడు ఒక అడవిలో ఒక పెద్ద నది ఉన్నదట. ఆ నదిలో ఒక చిన్న పడవలో వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఒక పెద్ద తుఫాను లాంటివి వచ్చి ఆ నదిలో పెద్ద అలలు రావటం మొదలుపెట్టాయి. వెంటనే కుమారుడు చిన్నపిల్లవాడు కాబట్టి వెంటనే భయపడడం మొదలుపెట్టాడు. అమ్మా అమ్మా నన్ను రక్షించు అని చెప్పగానే ఆ తల్లి, నాన్న భయపడకు, ఏం పర్వాలేదు అని చెప్పి ఆ యొక్క చిన్నారిని చేయి పట్టుకొని అలాగ ఉండేటప్పుడు మళ్ళీ హఠాత్తుగా ఇంకా పెద్ద అలలు వచ్చినప్పుడు అమ్మా నన్ను రక్షించు అని అనగానే, నాన్న నువ్వు భయపడకు, ఇదిగో ఆ పడవను నడిపేవాడు చాలా అనుభవం ఉన్నవాడు, ఏం కాదులే అని చెప్పి ఆ యొక్క బిడ్డకి ధైర్యం చెప్పిందట. అంతా అయిపోయిన తర్వాత పడవ దిగిన తర్వాత ఆ చిన్నపిల్లవాడు అడుగుతూ ఉన్నాడు, అమ్మ ఎంత పెద్ద గాలి వచ్చింది, ఎంత పెద్ద తుఫాను వచ్చింది, నువ్వేంటి ఎందుకు భయపడలేదు అని అనేటప్పుడు ఆ తల్లి తన యొక్క బిడ్డతో చెప్తుంది, నాన్న ఇదిగో ఆ పడవ నడిపే వ్యక్తి చాలా అనుభవం ఉన్నవాడు, నేను ఆయన పైన నమ్మకం ఉంచాను, నువ్వు నా పైన నమ్మకం ఉంచావు, అందుకే మనకి ఏమీ జరగలేదు అని చెప్పగానే తన యొక్క కుమారుడు చాలా ఆనందంతో తన తల్లిని గట్టిగా కౌగిలించుకొని చాలా ఆనందపడ్డాడు. ప్రియదేవిని బిడ్డలారా, ఇదిగో మనందరం కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో ఇదిగో మన యొక్క తల్లి మరి యొక్క పండగ కోసం సిద్ధపడుతూ ఉన్నాం. ఇదిగో ఈరోజు కూడా మనం సువార్త పట్టణంలో మనం చదివి ఉన్నాం, అలజడులు, భయం పేతురు గారికి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఎన్నో విధాలుగా ఎన్నో భయాలు ఈ రోజులో ఎదుర్కొంటూ ఉన్నాం. అటు చిన్న నుంచి పెద్ద వరకు ఏదో విధంగా మనం అందరం కూడా భయంతో ఉన్న వాళ్ళమే, తడబాటు పడుతున్న వాళ్ళమే. ఇదిగో చిన్నారులకి చదువు అంటే భయం, అయ్యో నా జీవితం ఎలాగుంటుంది, ఎలా గడవాలి, నేను 10వ తరగతి పాస్ అవుతానా, పెద్దవాడినైతే ఉద్యోగం వస్తుందా రాదా, ఇటుపోతే యువతి యువకులుగా వెళ్ళిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వివాహాలు జరుగుతాయా, ఇకపోతే పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే అయ్యో నాకు అనారోగ్యంతో ఉన్నాను, ఆరోగ్యం బాగోవటం లేదని చెప్పి ఆసుపత్రులు తిరుగుతూ ఏ విధంగా మనం ఆరోగ్యాలతో మనం భయపడుతూ ఉన్నాం. ఏదో విధంగా అందరం కూడా ఏదో క్షణంలో కింద పడిపోతూనే ఉంటూ ఉన్నాం. మరి ఈ విధంగా మనం అందరం కూడా బలహీనం కాబట్టి మనము కింద పడిపోతున్న వాళ్ళమే. కానీ మనకందరికీ శుభవార్త ఏంటంటే, ఇదిగో మన తల్లి మనతోనే ఉన్నది, మన ఎవరు కూడా భయపడడానికి ఏమీ లేదు, మన చెయ్యి పట్టుకొని నడిపించటానికి ఆ వారిది మనతో ఉన్నది. యేసు ప్రభు ఎలాగైతే పేతురు గారు చాలా ధైర్యంగా, పేతురు కూడా మళ్ళాంటోడే, అడావిడి ఎక్కువ పేతురికి, త్వరగా నడిచేయాలి, త్వరగా వెళ్ళాలి, నడిచేయని చెప్పేసి యేసు చూడగానే ఫస్ట్ భూతం అనుకోండి, అయ్యో దయ్యం అనేసి అన్నాడు. ఆ తర్వాత ప్రభు అనగానే మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నాడు, మనోడు మాత్రం వెంటనే నడిచి వెళ్ళిపోవాలి. సరే రారా అనేసి అన్నారు యేసు ప్రభు. మనోడు వెళ్ళాడు. ఫోకస్ అంతా కూడా యేసు ప్రభు ఉన్నంతసేపు బాగానే ఉన్నది. మధ్యలో చిన్న అలలు భయంకరంగా రాగానే మునిగిపోవడం మొదలుపెట్టాడు. వెంటనే ప్రభు నన్ను రక్షించండి అనగా, ఓరే అల్ప విశ్వాసి, దీనికోసమే ఎంత ఆరాటం నీకు అనేసి ప్రభు ఆయన్ని రక్షించగలిగాడు.
బహుశా మన జీవితంలో కూడా ఆరాటం, మనకి వెంటనే అయిపోవాలి, వెంటనే మనం కూడా ఏదో చేసేయాలని ఆరాటపడుతూ ఉంటాం. బహుశా మనం అందరూ కూడా బలహీనలం కాబట్టి నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అవర్ సిన్ఫుల్ లైఫ్. మనందరూ కూడా ఏదో విధంగా మనలో పాపము మనలో ఉన్నది కాబట్టి ఒక్కొక్కసారి మన కింద పడిపోతూ ఉంటాం. మనకి ఏదో సపోర్ట్ అవసరం. ఆ సపోర్ట్ ఇదిగో మన తల్లి మరియమ్మగా ఉన్నది, మన గారాల పట్టి. మనకు ఉన్నంతసేపు మనకి ఏ భయం లేదు. నేను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయిన తర్వాత సుమారుగా పీపీసీ మెంబర్సు, తర్వాత పెద్ద ఫాదర్ గారు నైట్ 10 గంటలకి నన్ను డ్రాప్ చేశారు ఆ రూమ్ దగ్గర. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చిన్నది ఏదో తెలియని ఒక చిన్న భయం, ఓకే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాం కదా అనేసి. ఫాదర్ గారు మా ప్యారిష్ ప్రీస్ట్ ఫోన్ చేసి, ఇదిగో ఉదయాన్నే మీరే పూజ చేయాలని అన్నారు. ఇప్పుడే వచ్చాను, మళ్ళీ నాకు బాధ్యత ఇచ్చారు ఏంటి అని అనుకున్నాను. సరే ఉదయాన్నే పూజకు వచ్చాను. పూజకి రాగానే నేను జ్ఞానాపురంలో పూజ చేస్తున్నానా లేకపోతే మహారాణిపేటలో పూజ చేస్తానని అనిపించింది. ఎక్కడ చూసినా మనవలే ఉన్నారు. అమ్మయ్య అని అనిపించింది. నాకున్న భయము అంతా కూడా ఒకేసారి కిందకి వెళ్ళిపోయింది. ఆహా, మా ఇంట్లోనే పూజ చేస్తున్నానరా అని అనిపించింది. చిన్న హోమ్ సిక్ అంటాం కదా, ఆ విధంగా పూజ చేస్తున్నప్పుడు ఆ 1-2 రోజులు నాకు కొంచెం భయం అనిపించగానే ఉదయాన్నే పూజ చేయగానే చాలా సంతోషం అనిపించింది. అమ్మ నా తల్లిలు ఇక్కడే ఉన్నారు, నా తండ్రులు ఇక్కడే ఉన్నారు అని అంత ఫీలింగ్, ధైర్యం కొండంత ధైర్యం వచ్చింది. పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ గారు, పరమజ్యోతి ఫాదర్ గారు, వెళ్ళు మీ ప్యారిస్లో వచ్చారు కదా వెళ్ళు అనేసి అన్నారనమాట. వెళ్ళగానే ఎక్కడ చూసినా మనవాళ్ళు ఉన్నారు. మళ్ళీ మరొక రోజు నాకు ఉదయాన్నే పూజ ఇచ్చారు. మళ్ళీ ఎక్కడ చూసినా మనవాళ్ళు ఉన్నారు. అమ్మాయి అయిపోయింది. నా భయం అంతా కూడా ఆ రోజు 2 రోజులతోనే మొత్తం పోయింది, భయం అంతా కూడా. మానవుడిగా మన మధ్య మీరు ఉన్నప్పుడే నాకు అంత ధైర్యం వస్తే, కొండంత ధైర్యం వస్తే, ఇదిగో మన తల్లి నిరంతరం మన కోసం పోరాడుతూ ఉన్నది. ఏ సైతాను శక్తి కూడా ఆ తల్లిని ఏమీ చేయలేకపోయింది. ఆ తల్లి అంత భయభక్తులతో ఆమె పెరిగింది. ఏ చిన్న పాపము కూడా ఆమెలో లేదు. ఎందుకనంటే ఆ లోక రక్షకుడికే ఆమె జన్మనిచ్చిన తల్లి, గొప్ప తల్లి. మరి అంత పెద్ద తల్లి మనతో ఉండేటప్పుడు మనం దేనికోసం భయపడాలి? ఈరోజు సైతానుడు పలు రకాలుగా మనల్ని కిందకి లాగడానికి చూస్తూ ఉన్నాడు. కానీ మనందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున దేనికి కూడా మనం భయపడవద్దు. ఎందుకనంటే ఇదిగో మనం గౌరవిస్తున్న తల్లి చాలా గొప్ప తల్లి. ఈ లోక సంబంధమైన తల్లులు మనల్ని విడిచి వెళ్ళిపోతారేమో ఒక రోజున, మన తల్లి తండ్రి ఒకరోజు విడిచి వెళ్ళిపోతారు. కానీ మనము ఎప్పుడైతే ఇదిగో ఈ తల్లిని వారధిగా పెట్టుకుంటామో, ఒక బ్రిడ్జిగా పెట్టుకొని మనం ఆ తల్లి చెయ్యి పట్టుకొని మనం ఎప్పుడైతే నడుస్తామో మనల్ని ఎప్పుడు కూడా చెయ్యి విడవదు. అందులో మాత్రం ఎటువంటి కూడా అనుమానాలైతే లేవు. ఎలాగైతే ఆ చిన్న పిల్లవాడు చెయ్యి పట్టుకొని అమ్మా అని అన్నగానే, నాన్న నువ్వు భయపడొద్దని చెప్పి ఆ తల్లి చెయ్యి పట్టుకొని ఎలాగైతే ఆ పడవను దాటి ఆ నది దాటించిందో, ఆ విధంగానే మనం కూడా ఇదిగో మన తల్లి కూడా మన చెయ్యి పట్టుకొని, మనం ఎన్నిసార్లు పాపములో పడిపోయినా సరే ఆ తల్లి ఈజ్ రెడీ టు ప్రే ఫర్ అస్. మన కోసం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటుంది. అందుకే బహుశా నిత్య సహాయ మాత అని మనం పిలుస్తూ ఉన్నాం. అందులో కూడా ఏ అనుమానాలు కూడా లేవు, మనందరూ కూడా భయపడడానికి ఏమీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన వాళ్ళే, మనకి అందరికీ అనుభవాలు ఉన్నాయి. మరీ తల్లి పట్ల ఎన్ని అద్భుతాలు మనం పొందుకున్నామో జ్ఞానాపురం వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది చరిత్ర. మరి ఈ రోజున ఈ తల్లి పండుగను మనము ఇంత ఘనంగా చేస్తున్నామనంటే మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మనకి కలరా వ్యాధి నుంచి ఆ తల్లి రక్షించిందనే కదా మనం ఇన్ని వీధుల్లోంచి ప్రతిరోజు ఈ వీధుల్లోంచి మనము ఆ తల్లిని తీసుకెళ్ళి మనం గౌరవిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటని అనుకుంటే, తల్లిని అయితే గౌరవిస్తున్నాము, దండలైతే వేస్తున్నాము, కానీ చాలా చక్కగా గౌరవిస్తున్నాం. గౌరవించడంలో దండట వేయటం మనకి ఎటువంటి డోకా లేదు. మనం ముందుకు వచ్చి మన విధంగా ఆర్థిక సహాయం చేస్తాము. పండగని ఘనంగా చాలా చక్కగా మనం చేస్తున్నాం. వీధుల్లో మంచి చక్కగా లైటింగ్లు అయితే పెట్టాము. కానీ వాట్ అబౌట్ అవర్ హార్ట్? మన హృదయం సంగతి ఏంటి? మన జీవితం సంగతి ఏంటి? మనం నిజంగానే ఆ తల్లి లాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? మనలో కాస్త కొంతైనా సరే పవిత్రత ఉన్నదా లేదా? ఆమెలో ఉన్న పవిత్రత ఎంత గొప్పదనంటే
చాలా 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 గొప్పది. ప్రవాహము ఎలాగైతే ఒక ప్రవాహము నిత్యమూ పారుతూ ఉంటుందో ఆ తల్లిలో ఉన్న పవిత్రత కూడా అంతే గొప్పది. ఆ తల్లి చివరికి మనకేం చెప్తుందంటే, డూ వాట్ ఎవర్ ఈ సేస్, నా కుమారుడు చెప్పినట్లే మీరు చెయ్యాలి, నేను చెప్పినట్టు కాదు. మనందరి రక్షకుడు, మన లోక రక్షకుడు మన యేసుక్రీస్తు ప్రభు. నేను అక్కడ ఒక మధ్యవర్తిని, నేనేమీ లేదు, నా గొప్పతనం ఏమీ లేదు. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఈ లోకానికి నా ద్వారా రావటానికి, నన్ను ఎన్నుకున్నాడు తప్ప నేను మీకోసం ప్రార్థన చేయటానికే తప్ప నాలో ఏ గొప్పతనం లేదని చెప్పి మరీ తల్లి యోహాను సువార్తలో చెప్పింది. డూ వాట్ ఎవర్ ఈ సేస్, ఆయన చెప్పినట్లు మనం చేయాలి తప్ప మన ఇష్టానుసారంగా మనం చేయకూడదని చెప్పి, ఇదిగో మొదట్లోనే ఆ తల్లి మరియమ్మ గారు మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్తలో 1వ అధ్యాయము 38వ వచనంలో, ఇదిగో నేను ప్రభువు దాసురాలును అని దేవుని చిత్తాన్ని అంగీకరించింది చెప్ప, నా చిత్త ప్రకారం ఏమీ జరగలేదు అని ఆమె చెప్పలే. నా చిత్తం నేను చెప్పినట్టే జరగాలని ఆమె ఇప్పుడు కూడా చెప్పలేదు. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నేను ఆమెకి సేవకురాలనే తప్ప ఇంకంతకు మించి నాలో ఏమీ లేదని చెప్పి ఆమె తన్ను తాను తగ్గించుకొని మనకి ఒక స్ఫూర్తిదాయకంగా ఆమె నడుస్తూ ఉన్నది. మరి మనము ఎన్ని పండగలు చేసినా సరే మనలో మార్పు వస్తున్నదే లేదా, మన జీవితంలో మార్పు ఉన్నదా లేదా, లేదంటే అట్టాగే ఉండిపోతూ ఉన్నామా? ఇంకా మనం పేతురులాగే మనం కూడా భయపడిపోయి మునిగిపోతూ ఉన్నాము. పేతురు నీటిలో మునిగిపోయినట్లే మనం కూడా చాలాసార్లు పాపములో మునిగిపోతూ ఉన్నాము. కానీ దేవుడు మనల్ని చేయి పట్టుకొని ఆయన లేపుతూ ఉన్నారు. కమోన్ అని చెప్పి మనల్ని పైకి లేపి మనల్ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిసారి మనల్ని రక్షిస్తున్నారు. మనం మళ్ళీ పాపములు పడతాం, పాప సంగీతానికి వెళ్తాం. పాపం చేసినప్పుడు పాప సంగీతం చేసిన బయటకు వచ్చిన తర్వాత పేతురులాగే మనం కూడా ఫోకస్ చేస్తాం. ఆ సమయంలోనే కొంత సమయం అయిపోయిన తర్వాత మళ్ళీ పాపములోనే మునిగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని రక్షించడానికి, ఆ తల్లి మరియ మన కోసం ప్రార్థన చేయటానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. వాళ్ళైతే మాత్రము అందులో ఏ ఒక్క డోక అయితే వాళ్ళలో లేదు. పొరపాటు ఏదైనా మనలో ఉన్నదంటే అది మనలోనే, మన యొక్క పాపపు జీవితం ద్వారానే మనము మళ్ళీ అగైన్ అండ్ అగైన్ మనం మునిగిపోతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు తల్లి మరియ మనకి ఏం చెప్పాలనుకున్నదంటే, మనం ఎంత సుందరంగా పండగలు చేసామన్నది కాదు, మన జీవితాలు ఎంత సుందరంగా ఉన్నవి, ఎంత ధన్యమవుతూ ఉన్నవి అనేది మరీ తల్లి కావాలి. మరీ తల్లి కనిపించి చెప్పింది ఏంటంటే, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి. నా కుమారుడు మీ నుంచి కోరుకునేది ఏది కాదు, మీరు ఎన్ని చేసినా సరే. గాడ్ వాంట్స్ ఆ ప్యూర్ హార్ట్. దేవుడికి కావాల్సింది మన యొక్క పవిత్రమైన హృదయము. పూజ అయిపోయిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత యథావిధిగానే మన జీవితాలు ఎప్పుడు చూసినా కుళ్ళి, కుతంత్రము, అసూయ, పగ, ద్వేషము, వీధిలో గట్టిగా అడిచి గట్టిగా తిట్టి మనల్ని, మన కుటుంబాల్ని మనమే ఒక్కోసారి రోడ్డుకు లాగుతున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరీ తల్లి అది చూసి ఆనందించదు. వీ షుడ్ బి డిగ్నిఫైడ్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ టాక్. మనం మాట్లాడే విధానం, మన బిహేవియరు, అది చాలా చాలా అవసరమని తల్లి మరియ మనకి ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగ ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సింది మన యొక్క పవిత్రమైన హృదయం. ఆ తల్లికి మరి మనం అందరం కూడా బలహీనలు కాబట్టి పడిపోతున్న సందర్భాల్లో ప్రభువా నా చేయి పట్టుకొని నడిపించండి అని మనం ప్రార్థన చేయగలగాలి. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంటారు. బహుశా మన యొక్క ప్రార్థన సహాయము, మన యొక్క ప్రార్థనా శక్తి మనకు సరిపోలేనప్పుడు మనకెందుకు భయము? మన తల్లి మరియమ్మ మనకు ఉండేటప్పుడు, అమ్మా ఇదిగో నేను పాపములో పడిపోతున్నానమ్మా, నేను బాగా జీవించాలని అనుకుంటున్నాను, ప్రేమలో ఎదగాలనుకుంటున్నాను, దైవ వాక్యంలో ఎదగాలనుకుంటున్నాను, కానీ నేను మళ్ళీ మునిగిపోతూ ఉన్నాను, నిత్య సహాయమాతగా ఉండి నా కోసం ప్రార్థన చేయండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా ఆ తల్లి మరియ మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కానాపిల్లి వివాహములు మనకి తెలుసు, అడగక ముందానే ఆ తల్లి గుర్తించి తన కుమారుడి ద్వారా మొట్టమొదట అద్భుతం చేసింది. నిన్నటి సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే 5,000 మందికి కాదు, 20,000 మందికి కాదు, 30,000 మంది కానీ ఎంతోమందికి అద్భుత రీతిగా దేవుడు వారికి ఆహారాన్ని, శారీరక ఆహారాన్ని ఇచ్చారు. మీరు గమనించారో లేదు కానీ అక్కడ ఎవ్వరు కూడా లేచి మాకు భోజనం పెట్టండి అని 1,000 మందిలో ఒక్కడు కూడా లేచి అడగలేదు. యేసుప్రభు వీరిని ఇక్కడే కూర్చోబెట్టండి అని చెప్పి శిష్యులు ఏమన్నారు?
ఇగో వీరిని పంపించండి, మీరు పంపిస్తే వీరు బాధలు ఏదో పడతారు, ఏదో మార్కెట్కి వెళ్ళి వారికి కావాల్సింది ఏదో వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఏ బాధలు పడతారు, మాకు ఎందుకురా బాబు అని చెప్పి శిష్యులు ఆలోచిస్తే యేసు ప్రభువు లేదు వీళ్ళు కూర్చోబెట్టండి అని చెప్పి ఆ దైవ కుమారుడు తనకు తెలుసు, కష్టం విలువ తెలుసు, బాధ విలువ తెలుసు, కన్నీరు యొక్క విలువ తెలుసు, ఆకలి విలువ తెలుసు, ఆకలి దప్పుల విలువ దానికి తెలుసు కాబట్టి వీరిని ఇక్కడే కూర్చోబడి అని చెప్పి ఎవరో అడగకుండానే ఆ కుమారుడు అద్భుత రీతిగా ఆ 1000 మందికి ఆహారాన్ని, శారీరక ఆహారాన్ని తీర్చిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఎలాగైతే తల్లి గుర్తించిందో కుమారుడు కూడా అదే విధంగానే తల్లి బాటలో నడిచాడు కాబట్టి కుమారుడు ఇదిగో ఆయన కూడా గుర్తించి అద్భుత రీతిగా మన యొక్క అవసరాన్ని తీర్చాడు. మరి అంతమంది అవసరాలను గుర్తించి యేసు ప్రభువు మనకి మరీ తల్లి మరి అదే విధంగానే వారు కూడా మన అవసరాలు గుర్తించి మనకి సహాయం చేయడానికి వాళ్ళు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటారు. మరి చాలాసార్లు మనము ఈ భౌతికమైన సంబంధంలో, ఈ లౌకికమైన సంబంధాలు పడిపోయి ఈ లోక వస్తువుల కోసం మనం పోరాడుతూ ఉంటాం. మన ఆరాటం అంతా కూడా దానికోసమే. కానీ మనందరూ కూడా దానికోసం వరి అవసరం లేదు. దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు ఆయనకి తెలుసు. యు నీడ్ నాట్ టు వరీ అబౌట్ దిస్ ఓన్లీ థింగ్స్. మనం ఏం తినాలి, అందుకే మనకి అంటారు యేసు ప్రభు, ఇదిగో ఏమి తినేదమా ఏమి త్రాగిదమా అనే మనకి ఉండకూడదు. ఇదిగో పరలోక రాజ్యము కోసం మనం ఆరాటం ఉండాలని చెప్పి ప్రభు ఎన్నో సందర్భాల్లో మనకి తెలియజేస్తున్నారు ప్రియదేవుని బిడ్డలు. మరి ఈ రోజున మనము కూడా ఎంతో ఆనందంతో అయితే మన పండుగలు చేస్తూ ఉన్నాము. కానీ ఇదిగో మన జీవితమే ఎలాగున్నది, మనము మారు మనసు పొందుతూ ఉన్నామా అనేది మనము ప్రశ్న వేసుకోవాలి. ఈ రోజున మనం వెళ్ళిన తర్వాత ఇదిగో మనకి ఇతరులకి మనము ఎంతవరకు మనము సాక్షిభూతమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఎంతవరకు మనము ఇతరులకి వెలుగుగా ఉంటున్నాం, మన వల్ల మన పేరు చెప్పుకొని ఎంతమంది సంతోషంగా ఉంటున్నారు అనేది మనకు ముఖ్యము. ఆ మరీ తల్లి కోరుకునేది అటువంటి పవిత్రమైన జీవితాన్ని తప్ప మనము మళ్ళీ ఒకసారి తెలుసో తెలియకో మన పాపములో పడిపోయినా సరే ఆ తల్లి చేయి పట్టుకొని అమ్మ మా కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం, మా బిడ్డల కోసము ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ తల్లి మన కోసం ప్రార్థన చేయటానికి ఆమె ఎప్పుడు కూడా నిత్య సహాయమాతకి ఎల్లవేళని మన ప్రక్కనే ఉంటూ ఉంటుంది. మరి ఒక దీవ బలి పూజలో పాల్గొంటున్నా మనందరూ కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. నా జీవితం ఎంతవరకు ధన్యమవుతూ ఉన్నది, నా జీవితం ఎంతవరకు పవిత్రంగా ఉన్నదా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ మరి ఈ రోజున ఎంతో ఉత్సాహంతో మనం వచ్చాం కాబట్టి ఇంకొకసారి ఆ తల్లిని అడుగుదాం, తల్లి నేను కూడా, మేము కూడా, మా కుటుంబము కూడా మీ వల్లే మీ యొక్క బాటలో, మీ అడుగుజాడల్లో మేము కూడా పవిత్రతతో జీవించే భాగ్యాన్ని, అనుగ్రహాన్ని మనకు కూడా దయచేయమని ఈ యొక్క దీవ బలి పూజలో ప్రార్థన చేద్దాం. చిగురించి నీ దివ్య స్నేహం నా గుండె తాకింది దేవా, చిగురించి నీ దివ్య స్నేహం నా గుండె తాకింది దేవా, పులకించెదను మురిపాల మనసు, పులకించెదను మురిపాల మనసు, నీ దివ్య హస్తాలంతింతుడు, నీ దివ్య హస్తాలంతింతుడు, చిగురించి నీ దివ్య స్నేహం నా గుండె తాకింది దేవా.
సహోదరి సహోదరులారా, మీరు అర్పించి చిన్న బలి సర్వశక్తి కల్పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమును ఇట్లా ప్రార్థింపుము. ప్రభు వారి నామములో మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరుణ ద్వారా స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుడి తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చూటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్యాన్ని క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్మ విమోచించటికై నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మలను శరీరము ధరించి కన్యక నుండి జన్మించి నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి సిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెరిచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటియు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా కానుకలను పరిశుద్ధపరచబతమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి పృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధమైన భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను
మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసికి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారిగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదము అన్నమిగతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియ మాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత పేతురు గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. మా తండ్రి, నీ నామము పూజించబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువేని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసముని వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించినటువంటి పాపులను కాను. నీ ఒక మాట పలికిన మా స్వస్థత పొందును. ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి దేవరమాను మితనే సకల మీరుల స్వరూపులైనటు వలన సకల వస్తువులన్నిటిగా ప్రేమించున్నాను. స్వామి మీకు నా పాపముల చేత దూరం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను, మహా దుఃఖపడుచున్నాను, మహా ఉత్తమస్తాపడుచున్నాను. ఇక మీద ఎటువంటి పాపము చేయను. నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను. స్వామి ఆమేన్. యేసుని జీవాహారం స్వీకరించు దివ్య ప్రసాదం ఆరగించి రక్షణ నుండుము. లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. పాసానిస పాసానిస పాసాని గరి సాని పమ నీ పమగ సగగమ మప పని నీసా. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. శక్తిమంతుడు శ్రీ యేసునాథుడు 5,000 ప్రజలందరికీ ఆకలి తీర్చాడు. కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు, కరుణాహృదయుడు శ్రీ యేసునాథుడు. కలువరికి పైన శాంతినిచ్చాడు. లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. మపాని ప సాని ప మగమప. పరము నుండి దిగి వచ్చిన పరిశుద్ధమైన జీవమిచ్చెడి దివ్యాహారం. పరము
స్వర్గము నుండి దిగి వచ్చిన ఆహారం, పరిశుద్ధమైన జీవమిచ్చెడి దివ్యాహారం. ప్రభుని భోజన్ భుజించువారు, ప్రభుని భోజన్ భుజించువారు, ఆయన సన్నిధిలో జీవము పడే. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నుండుము. లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా, లోకొనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. నా యేసు యేసు నా ప్రాణం, నా దేవా దేవా నా సర్వం. నా యేసు యేసు నా ప్రాణం, నా దేవా దేవా నా సర్వం. కీర్తింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, కీర్తింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధ్య రాజాధిరాజా. నా గుండెలోన కొలువుండుము, నా గుండె అభిమానధనులు మార్తా మరియలు ఆహ్వానమందించగా, ప్రియమార నీవు గృహసీమ దేవి ఆశీర్వదించావుగా. అభిమానధనులు మార్తా మరియలు ఆహ్వానమందించగా, ప్రియమార నీవు గృహసీమ దేవి ఆశీర్వదించావుగా. నా గుండెలోకి ఏ తెంచు దేవా, నా గుండెలోకి ఏ తెంచు దేవా, పండించు నాలో నీ ఆత్మశిలు, పండించు నాలో నీ ఆత్మశిలు. నా యేసు యేసు నా ప్రాణం,
నా దేవా దేవా నా సర్వం, నా యేసు యేసు నా ప్రాణం, నా దేవా దేవా నా సర్వం. కీర్తింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, కీర్తింతు నిన్నే, ప్రేమింతు నిన్నే, ఆరాధ్య రాజాధిరాజా. నా గుండెలోన కొలువుండుము, నా గుండెలోన కొలువుండుము, నా యేసు యేసు నా ప్రాణం, నా దేవా దేవా నా సర్వం. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ దైవ ప్రజలారా, పరిశుద్ధ మరియ తల్లి ప్రియ భక్తులారా, మన గ్రామ పండుగ, విచారణ పండుగ, పరిశుద్ధ మరియమాత మోక్షారోపిత మహోత్సవాన్ని జరుపుకోవటానికి సిద్ధపాటు దినాలలో 3వ దినాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాము. ఈ 3వ దినాన్ని పవిత్రమునర్చటానికి దివ్య బలి పూజను సమర్పించి మనందరి కొరకు ప్రార్థన చేస్తూ చక్కని ప్రసంగాన్ని, సందేశాన్ని మనందరికీ అందించినటువంటి ఘనత వహించిన ఎస్ థామస్ ఫాదర్ గారు, సిరికి థామస్ ఫాదర్ గారు మనందరికి సుపరిచితులే. గత 8 నెలలు మనతో ఉన్నారు. మరి వారు తమ సమయాన్ని కేటాయించి మనందరి కొరకు వచ్చినందులకు, మన కొరకు ప్రార్థన చేసినందులకు అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ గారిని అభినందిద్దాం. లీజన్ ఆఫ్ మేరీ సభ్యులు ఇక్కడికి వచ్చి ఉండండి. లీజన్ ఆఫ్ మేరీ సభ్యులు నిలబడండి. లీజన్ ఆఫ్ మేరీ మరీదల సభ్యులు అటు ఇటు చూడొద్దమ్మా, కమాన్ గడప్ ముందుకు రండి, వచ్చి అలా ఉండండి, సైడ్కి ఉండండి. ఇంతలో కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. నిన్నటి దినాన్న మనం మన గ్రామ మిగతా సగభాగాన్ని చక్కగా మరీ తల్లి పేరుతో ప్రదక్షిణ చేసి మన గ్రామాన్ని ఆశీర్వాదాలతో నింపుకున్నాం. మీరు కూడా భక్తి శ్రద్ధలతో పరిశుద్ధ మరీ తల్లిని స్వీకరించి భక్తితో గౌరవ మర్యాదలు మీ అర్పణ ద్వారా పూలు సమర్పిస్తూ, దండలు సమర్పిస్తూ, తరువాత చక్కని కానుక వేస్తూ ఆహ్వానించారు. మరి ఈ 2 రోజుల పాటు చాలా శ్రమ, ఎక్కువ భాగం తిరగటం, వచ్చేసరికి 12 గంటలు అయినప్పటికీ కూడా మన యువతి యువకులు, ముఖ్యంగా
బాలబాలికలు, ముఖ్యంగా బాలురు, చిన్నవాళ్ళు, వాళ్ళు 12 గంటల వరకు ఉంటూ, యువతి యువకులు ఉంటూ, భక్త స్త్రీలు, కొంతమంది పెద్దవాళ్ళు 12 గంటల వరకు కూడా ఆ తీరుతో పాటు ప్రదర్శన చేస్తూ వారి వెనుక చక్కగా ఉండి మన లూర్దు మాత భజన బృందం వారు నడిపించటం చాలా చాలా దేవునికి మహిమ కలిగించే ఒక చక్కని భక్తి కృత్యం జరిగింది. పరిశుద్ధ మరీతలని గౌరవించటంలో ఎంతో ఆసక్తిని, శ్రద్ధను కనపరిచినటువంటి మీ అందరికీ తోడ్పడినటువంటి పెద్ద నుండి చిన్న వరకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దాంట్లో భాగంగా మున్ముందుగా ఇదిగో మన కొయ్యర బృందం వారు కూడా చక్కగా ఈ 3 రోజుల పాటు పాటలు పాడారు. మరి నడిపించే నాయకులు ఉన్నారు, బాధ్యతలు తీసుకున్నటువంటి పెద్దలు ఉన్నారు, వారు కూడా ఎంతో చక్కగా నడిపించారు. ఎక్కువగా డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి అంతరాయాలు లేకుండా చక్కగా నడిపించారు. మొదటి రోజులోనే కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది, వెహికల్స్ ఉండటం వల్ల. ఈ రెండవ భాగం అంతా కూడా చక్కగా జరిగింది. తోడ్పడిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ జనరేటర్ లాగటం, రిక్షా లాగటం, 2 రిక్షాలు, మరి వీరందరూ కూడా సహకరించారు. వారికి తగినటువంటి నీటి సదుపాయాన్ని, వాటర్, కొంతమంది డ్రింక్స్ ఇచ్చారు. మరి వారందరి పేర్లు కూడా మీకు తెలిసి ఎవరు ఇచ్చారు ఏంటన్నది మరి పేర్లు ఎవరు చెప్పట్లేదు. ప్రతి ఒక్కరూ కూడా తోడ్పడుతున్నారు. వారి రీతులలో వారి సామర్థ్యం బట్టి, వెసులుబాటు బట్టి అందరూ సహకరిస్తున్నారు. వారందరికీ పేరున నిండైన కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. ఈ 2 రోజులు వారితో పాటు కూడా 3 గురువులు కూడా, ముందు రోజు అయితే 4 గురువులు, మత్యాస్ ఫాదర్ గారు ఉన్నారు. నిన్నైతే 3 గురువులు కూడా 12 గంటల వరకు కూడా ఉండి మన గ్రామం ఎలా ఉంటుంది ఏంటన్నది ఒక అవుట్లైన్ మ్యాప్, ఒక పిక్చర్ అంటూ పూర్తిగా మన చిన్న ఫాదర్లకు వచ్చింది. మరి తిరగటం కూడా ఎంత అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. దేవుడు ఈ తెలుగు రాష్ట్రాలకు మరియు విశాఖ అగ్రపీఠానికి, ప్రత్యేకంగా ఈ విశాఖపట్టణ మహానగరానికి పట్టైనటువంటి కథోలిక విశ్వాసానికి, క్రైస్తవ విశ్వాసానికి పట్టినటువంటి ఈ జ్ఞానాపురం గ్రామాన్ని దేవుడు పరిశుద్ధ మరియ తల్లి కాపుదలలో నడిపిస్తున్నందులకు ఎంతో సంతోషిస్తూ ఉన్నాను, గర్వపడుతూ ఉన్నాము. ఇది ఈ ప్రకంపనలు, ఈ భక్తి విశ్వాసాల ప్రకంపనలు, వైబ్రేషన్స్, మన వైఫై అంటాం కదా, వైబ్రేషన్స్ కొన్నిసార్లు ఫోన్లు వస్తున్నాయి. మీరు పంపిస్తున్నటువంటి ఆ యూట్యూబ్లోనైతేనేమి, ఇన్స్టాగ్రామ్లో అయితేనేమి, కొంచెం వాట్సాప్ మెసేజ్లో అయితేనేమి, ఎంతో మంచి మన పట్ల పొగడ్త ఎంత చక్కగా చేస్తున్నారు. మరి పేర్లు అలంకరించినటువంటి సిరిల్ వరప్రసాదులు, మరి వీళ్ళందరూ కూడా అభినందనీయులే. కాబట్టి ఇది కొనసాగుతూ ఉండాలా. మరి ప్రత్యేకంగా మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రోగ్రాం ఈరోజు 3వ తారీఖు రే, బరిల్, సిరిల్, మాన్యువల్ వీధులలో మన దేవమాత స్వరూపం తిరుగుతూ ఉంది. మరి 2 రోజులు ఏ విధంగానైతే నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో మీరు పాటించారు, అదేవిధంగా పాటించండి. ముఖ్యంగా నేను చెప్పినటువంటివి గుర్తుపెట్టుకోండి. క్రమశిక్షణ, భక్తి, విశ్వాసం. మరియ తల్లి మాత్రమే ఎలివేషన్, అంటే ఆమె మాత్రమే మనం ఎలివేట్ చేద్దాం, అందరికీ కనిపించేలా. మనకు, మన కుటుంబస్తులకు, మన సంఘ బిడ్డలకు, హైందవ సహోదరులకు ఆ తల్లిని మనం హెచ్చించాలి. కాబట్టి
మార్గమధ్యములో గురువులైనా పెద్దలైనా క్రమశిక్షణలో పెట్టినట్టు వాళ్ళైనా సరే మీ అందరూ కూడా మీ పని చేసుకొని 2 లైన్లు అటు ఇటు ఉండండి. మరీ తల్లి మాత్రమే కనిపించాలి, ఆ తల్లిని సన్మానించే భక్తులు మాత్రమే కనిపించాలి. ఇది చక్కగా పాటించండి. మరి వాహనాలు దయచేసి మరి ఒకసారి తెలియజేస్తున్నాను, ఇంటికి వెళ్ళగానే ప్రదర్శన జరుగుతుంది కాబట్టి మొన్నట్లా కాకుండా అక్కడ ఆటంకంగా ఉన్నట్లయితే మన రిక్షా జనరేటరు తిరగటానికి, కనీసం ఫ్రీగా వెళ్ళటానికి, తేరు వెళ్ళటానికి ఆ వైర్లు కూడా అడ్డొస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా మీరే చొరవ తీసుకోవాలి. వారి బాధ్యత, ఫాదర్ బాధ్యత, పీపీసీ వాళ్ళ బాధ్యత అని మీరు చెప్పవద్దు. మీరే ఎంత చక్కగా ఆ బాటను తయారు చేస్తారో దాన్ని బట్టి మన భక్తి విశ్వాసం వెల్లడవుతుంది. కాబట్టి ఈరోజు కూడా చక్కగా జరపమని కోరుతూ ఉన్నాను. గమనించండి, అవార్డ్స్, మెరిట్ అవార్డ్స్ కోసం మార్క్స్ దయచేసి ఇవ్వమని కోరుతూ ఉన్నా. టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, 10th క్లాస్ ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి ఎవరెవరైతే మరి ఎక్కువ మార్కులు వచ్చాయో మీ యొక్క మార్క్స్ లిస్ట్ని దయచేసి ఆఫీస్కి అందచేయండి. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, బీటెక్ చేసే విద్యార్థులు, పిహెచ్డి, అదేవిధంగా డాక్టరేట్ కానీ, పిహెచ్డి అంటే డాక్టరేటు, మెడిసిన్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి పేర్లు కూడా ఇవ్వమని కోరుతున్నాను. స్పాన్సర్స్ని మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని త్వరగా ఈ 10వ తారీఖు లోపు మీ యొక్క ఈ అప్లికేషన్స్, మార్క్స్ లిస్ట్ని ఆఫీస్కి అందచేయమని కోరుతూ ఉన్నాము. ఇప్పుడు సన్మానించుకుందాం. థామస్ ఫాదర్ గారి ముందుకు రమ్మని కోరుతూ ఉన్నాం. అమ్మ పైకి రండి. చేతులు ఖాళీగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టు. సో ఫాదర్ గారి ప్రస్తుతం ఇక్కడ పనిచేసిన తర్వాత మహారాణిపేట సహాయక విచారణ గురువులుగా వెళ్ళారు. అక్కడ వారి సేవలు అన్నారు. దేవుడు వారి సేవను ఫలింప చేయాలని, వారికి మంచి ఆరోగ్యం, క్షేమం, ఆత్మదేవుని యొక్క నడిపింపు ఉండి తనకు అప్పచెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని మనం ప్రార్థన చేద్దాం. మన కోసం కూడా ప్రార్థన చేయమని ఫాదర్ గారిని మీ అందరి తరపున, నా తరపున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గమనించండి, ఈరోజు మంచి వర్షం, వాతావరణం చల్లబడింది. నిన్న మొన్న బెంచీలు పైకేసే వర్షం పడుతుందేమని చెప్పి బెంచీలు వేయలేదు. మధ్యాహ్నం కష్టపడి బెంచీలు వేసిన తర్వాత గంట సేపు వర్షం. జనాలు చూస్తే తక్కువ ఈ తక్కువ అయినప్పుడు జనాలు ఎక్కువ. ఇంకా మాకు సీటు దొరకలేదు, మాకు కుర్చీ దొరకలేదు. ఏదైనా సరే దేవుడు చక్కని వర్షాన్ని ఈరోజు మనకు కురిపించారు, వాతావరణాన్ని చల్లబరిచారు. మరి మీ అందరూ కూడా ఈ 14 రోజులు, 3 రోజులు అవుతున్నది, రానున్నటువంటి ఇంకా 12 రోజులు కూడా చక్కని వాతావరణం, చక్కని గురువుల యొక్క ఆత్మీయ సందేశం, దివ్య బలి పూజ, పుర ప్రదక్షిణ, భక్తి ప్రదక్షిణ చక్కగా జరగాలని ప్రార్థన చేయండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం. ప్రభు క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత చక్కని అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మన మరి తల్లికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ జాన్ ప్రకాష్ గారు, ఛాన్సలర్ ఫాదర్ గారు మరి వెంటనే చిన్న ఫాదర్ ద్వారా ఫోన్ చేసి, ఫాదర్ మీరు వస్తారనగానే ఐఎమ్ సో హ్యాపీ టు కమ్ టు జ్ఞాన ఫర్ ఎవ్రీ టైం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా చాలా ఆనందమే, మీ ప్రేమ అనురాగం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడికి రావడానికి వెనకాడరు, ఎందుకనంటే మీ ప్రేమ అంత గొప్పది కాబట్టి. సో లెట్ us కంటిన్యూ టు ప్రే ఫర్ us. మా కోసం కూడా ప్రార్థన చేయండి.
మీ ప్రార్థన ఎంతో గొప్పది, ఎంతో ఉన్నతమైనది కాబట్టి మా గురువుల కోసం అదేవిధంగా మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తామని మాట ఇస్తూ, మరి అదేవిధంగా చిన్న ఫాదర్ సునీల్ గారు, మా జూనియర్, అదే ఫాదర్ సునీల్ గారు ఇద్దరు కూడా నాకు మంచి స్నేహితులు లాంటి వాళ్ళు. మరి ముఖ్యంగా సునీల్ ఫాదర్ అయితే ఎంతో చక్కగా నాతో పాటు ఉండు ఒక మంచి స్నేహితుడని. మీ ఇద్దరం కలిసి 4 సంవత్సరాలు అక్కడ హైదరాబాద్లో చదువుకున్నాం కాబట్టి చాలా మంచి వ్యక్తి, చాలా బాగా చేస్తున్నారు వింటూ ఉన్నాను. సో ఫాదర్ లెట్ us give it up the same spirit. వన్స్ అగైన్ మీ అందరికీ కూడా పీపీసీ మెంబర్స్కి, పెద్దలకి, భక్త సంఘాల వారందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన మరీ మాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరిగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. గమనించండి, ఈ చివరి ప్రార్థన తర్వాత పాట అవుతూ ఉంటుంది. అందులో అక్కడికి వెళ్ళే ముద్దు పెట్టుకుని ఇక్కడ ఎవరికి రావద్దు. మనకి సిలువ గుర్తు మీద ఉంది కాబట్టి అర్థం చేసుకోండి. మగవాళ్ళు దయచేయమనుకోకపోతే అక్కడ పక్కన పరదాలు ఉన్నాయి, బెంచీలు కప్పేయమని కోరుతున్నాను. రాత్రి వర్షం వచ్చిందనుకో మొత్తం కూడా పాడవుతుంది. దేవమాతకు సమర్పణ. నా యొక్క భక్తిని చూపించటం కాబట్టి శబ్దం చేసుకుని కాపాడని అవతరించండి. జేసు మరియు చెప్ప నా హృదయమును, నా ఆత్మను, నా జీవితం సమర్పించున్నాను. జేసు మరియు చెప్ప నా కవిత వస్తువుల మీకు సహాయం చేయండి. జేసు మరియు చెప్ప మీ తీసిన దానిలో సమాధానం ప్రారంభించుగాక. ఆమేన్. యేసుక్రీస్తు అతనికి స్తోత్రములు. పరిశుద్ధ కన్యమైన గారికి వందనములు. ఇప్పుడు జోజప్ప గారికి స్తోత్రములు. మరణించిన విశ్వాసులు ఆత్మల సర్వేసిన దైవంలో సమాధానం విశ్రమింతురు గాక. చివరి పాట. ఆ పన్నుల పాలిటి ఆనందమై అన్నాటుల నాదుకు కరుణామై. ఆ పన్నుల పాలిటి ఆనందమై అన్నాటుల నాదుకు కరుణామై. వినవమ్మా ప్రార్థన మా హృదయ వేదన. వినవమ్మా ప్రార్థన మా హృదయ వేదన. ఆ పన్నుల పాలిటి ఆనందమై అన్నాటుల నాదుకు కరుణామై. కన్నులారా నిన్నుగాంచి కన్న తల్లిగా నిన్ను తలచి నిన్ను కొలుచు భక్తులకు శుభములన్నీ వరాగోచు. కన్నులారా